ద్వారక, హస్తినాపురం, పాంచాల రాజ్యాలు ఇలా అన్ని చోట్ల ద్రౌపది కుమార్తె ద్రౌపదికి స్వయంవరం జరగబోతుందని వార్తలు వచ్చాయి. పాండవులు అప్పటికి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు. ఒకరోజు అక్కడికి వచ్చిన ఓ బ్రాహ్మణుడు ఈ వార్త చెప్పాడు. ద్రౌపదుడు ఒక బలమైన క్షత్రునికి తన కుమార్తెను ఇచ్చేందుకు అనుకున్నాడని, అద్భుతమైన ధనుర్విద్య గలవాడు మాత్రమే స్వయంవరంలో విజయవంతం అవుతాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం విన్న కుంతీదేవి తన కొడుకులను పిలిచి, ఈ సమయం మనకు మంచి అవకాశం, మనం ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నాం, ఇప్పుడు కొత్త చోటుకి వెళ్ళాలి, అదే ద్రౌపదిని రాజ్యం అని చెప్పింది. అలా పాండవుల ప్రయాణం మొదలైంది. ఏకచక్రపురం వదిలి పాండవులు దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళ ప్రయాణం ఎక్కువగా అడవులు, పర్వతాలు, నదుల మధ్య సాగింది. ఇది సులభమైన ప్రయాణం కాదు. వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఓ పెద్ద నది వద్దకు చేరుకున్నారు. అది గంగా నది. గంగా తీరంలో ఓ చోట బస వేసుకొని అక్కడే విశ్రాంతి తీసుకోవాలని భావించారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, ఆ ప్రాంతం గంధర్వుల అధికారంలో ఉంది. ఆ రాత్రి పాండవులు నది దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే ఓ అద్భుతమైన ప్రకాశంతో ఉన్న గాంధర్వుడు తన భార్యతో కలిసి గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. అతని పేరు అంగారపర్ణుడు. అతను పాండవులను చూసి వారిని కించపరిచేలా మాట్లాడాడు. రాత్రి వేళ మనుషులకు ఈ నదీ తీరంలో ప్రవేశం నిషిద్ధం. ఇది మా గంధర్వ రాజ్యం. మీరు బ్రాహ్మణులని చెప్పుకుంటున్నా ఈ నియమాలను పాటించాలి అని అహంకారంగా అన్నాడు. అతని మాటలు వినగానే అర్జునుడు మందించలేదు. ఈ భూమి అందరి సొంతం, మీలాగా ఎవరో వచ్చి ఇది మా రాజ్యం అని చెప్పడం సరికాదు అని అర్జునుడు ఎదురు మాట్లాడాడు. దీంతో అంగారపర్ణుడు భయంకరమైన రూపం దాల్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అంగారపర్ణుడు తన మాయా విద్యతో ఓ అద్భుతమైన కాంతిని విడుదల చేశాడు. అది నేరుగా అర్జునుడి వైపు తీసుకెళ్ళింది. కానీ అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి ఆగ్నేయాస్త్రం అనే శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించాడు. ఈ బాణశక్తి కారణంగా అంగారపర్ణుడి మాయా విద్య అంతా అదృశ్యమైంది. అంతేకాదు, అతని రథం కూడా దగ్ధమయ్యింది. అతడు ఒక్కసారిగా గంగానదిలో పడిపోయాడు. తన భార్య, దయచేసి నా భర్తను విడిపించండి, అతను ఓడిపోయాడు అని ప్రార్థించింది. అంగారపర్ణుడు కూడా అర్జునుని గొప్పతనాన్ని అంగీకరించాడు. నీ ధైర్యానికి, నీ ధనుర్విద్య నైపుణ్యానికి నేను మంత్రముగ్ధుని, నన్ను క్షమించు అని పెద్దవాడైన ధర్మరాజు ముందు తలవాల్చాడు. ధర్మరాజు, ఒక వ్యక్తి తప్పును అంగీకరించి క్షమాపణ కోరితే అతన్ని క్షమించడం మానవతా ధర్మం అని చెప్పి అతన్ని విడిచిపెట్టమని అర్జునుడికి చెప్పాడు. తన ప్రాణాలు కాపాడినందుకు అంగారపర్ణుడు పాండవులకు కొన్ని అమూల్యమైన వరాలు అందజేశాడు. ఓ గంధర్వ విద్య, దీనివలన ప్రపంచ నలుమూలలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవచ్చు. రెండోది అశ్వాలు. ఇవి చాలా వేగవంతమైన అశ్వాలు. ఈ వరాలు ఇచ్చి అంగారపర్ణుడు వెళ్ళిపోయాడు. పాండవులు మరింత ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొంతకాలం తరువాత వారు ఓ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఆయన పేరు ధౌమ్యుడు. ఈ మహర్షి తన తపస్సు, వేద విజ్ఞానంతో ప్రసిద్ధుడు. ధర్మరాజు ధౌమ్యుని వద్దకు వెళ్ళి, నీ ఆశీస్సులు మాకు కావాలి, మేము మా దారిలో న్యాయంగా, ధర్మపరంగా నడవాలి, నా కోసం పురోహితుడిగా ఉండగలరా అని అడిగారు. ధౌమ్యుడు వారి మౌనాన్ని, వారి కర్తవ్య భక్తిని చూసి ఆశీర్వదించాడు. నేను మీ మార్గదర్శిగా ఉండేటందుకు సిద్ధం అన్నాడు. ఇలా ధౌమ్యుడు పాండవుల అధికారిక పురోహితుడిగా మారిపోయాడు. ధౌమ్యుడితో కలిసి పాండవులు కాంపిల్లి నగరం అంటే ద్రౌపదిని రాజధానికి చేరుకున్నారు. అక్కడ ద్రౌపది స్వయంవరం కోసం మొత్తం దేశం నుంచి అతిరథ మహారథ యోధులు, రాజులు చేరుకున్నారు. పాండవుల ప్రయాణం అక్కడే ముగియలేదు. వారి జీవితంలో మరో కీలకమైన అధ్యాయం మొదలు కాబోతుంది. పాండవుల ప్రయాణంలో ప్రతి సంఘటన వాళ్ళ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారింది. అంగారపర్ణుడు వాటమి, ధౌమ్య ఆశీస్సులు ఇవన్నీ కలిసి పాండవులు భవిష్యత్తులో శక్తివంతమైన రాజులుగా ఎదగడానికి బలమైన అడుగులుగా మారాయి. ఇది మహాభారతంలో ఓ అద్భుతమైన అధ్యాయం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.